చూస్తున్నారు చూడండి ఎట్లా బండి ఎట్లా అయ్యో బంద ఏ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు ఎత్తే వాళ్ళు వీళ్ళందరూ అబ్బా వేసిండ్రా ప్రమాదం అయితే గోవింద మీరు చూసి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గాను యూట్యూబ్ జడ్ ఈరోజు ముచ్చట ఏంటంటే బెజ్జంకి జాతరకి అయితే వచ్చినాం ఈ రోజు అయితే డే 1లో బండ్లు అయితే చుట్టూ దేవుని చుట్టూ గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాయి మీరు ఒకసారి చూసుకోండి మీ అయితే అక్కడనే ఉన్నా మీరు చూసుకున్నట్లయితే చూడండి బండ్లు ఎట్లా పోతున్నాయో చూడవు ఆ దుమ్ము చూడండి ఒకసారి ఆ దుమ్ములు అయితే ఏమి ఏర్పడతలేదు మేబీ ఏమన్నా గుద్దుకున్న ఛాన్స్ ఉంటాయి ఎంత యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ కూడా మీరు ఇక్కడ చూడండి ఒకసారి దుమ్ము చూడండి ఒకసారి అది ఎట్లా లేస్తుందో కంప్లీట్గా అది చూడండి అది ఈరోజు బండ్లు తిప్పుతున్నారు మన బెజ్జంకి గుట్ట మీద నరసింహస్వామి కొలువై ఉన్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర అయితే జరుగుతుంది ఈ డే 1 రోజు అయితే ఫస్ట్ మన బండ్లు తిరుగుతాయి మీరు చూసుకున్నైతే 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ గుర్రాల బండి ఎడ్ల బండ్లు అన్నీ ఈ గుడి చుట్టూ దేవుని చుట్టూ అయితే తిరుగుతున్నాయి మీరు ఒకసారి చూసుకున్నైతే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఏం ప్రమాదాలు కాకుండా ఎమర్జెన్సీలు అంబులెన్స్ కూడా ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ప్రమాదం అయితే జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లేదు చూడండి ఎడ్ల బండ్లు అయితే వస్తున్నాయి మీరు ఒకసారి చూడండి ఇవే ట్రెండింగ్ ప్రజెంట్ గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి బండ్ల రథం అయితే వీళ్ళు రివర్స్ వస్తలేదురా చూడండి అన్ని అటు పోతా అంటే అవన్నీ అటు రివర్స్ అవుతుంది ఆ దుమ్ములు అయితే ఏర్పడకుండా పుష్కరమైన యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ అయితే చెప్పలేము ఒకళ్ళు ఆగుతున్నారు తగ్గేదేలే నీ ఉంటారు నీ అమ్మ తగ్గేదేలే గాయస్ ఇంత దుమ్ములు అయితే మేము కూడా ఒక రౌండ్ అయితే ఇస్తాం మీకు కూడా మొత్తం క్లియర్గా చూపించాలి కదా సో నేను మీకోసం అయితే ఇంత దుమ్ము ఒకసారి చూసుకున్నట్లయితే ఆ దుమ్ములు అయితే మీకోసం ఒకసారి అయితే చూపిస్తా చలో ఇప్పుడైతే మనం ఒక రౌండ్ వేద్దాం చూసుకున్నారు చూడండి ఎట్లా బండి ఎట్లా అవుతుందో లాస్ట్ ఇయర్ గట్ల అయితే యాక్సిడెంట్ అయింది మొత్తం బండి కింద ఒకరు వడ్రు పాపం పడి ఆయన కాలు డ్యామేజ్ అయింది కాలు ఇరిగింది చూడండి మీరు ఒకసారి అబ్బా కొంచెం అయితే వేసురా ఓ ఈ దుమ్ములు అయితే ఏం ఏర్పడతలేదు నాకైతే అద్దలు పెట్టుకునేవి అద్దలు పెట్టుకున్నా అయ్యో బందోబస్తు అయితే పోలీసులు అయితే అధిక సంఖ్యలో వచ్చిళ్ళు ఏమన్నా ప్రమాదాలు అయితే చూసుకోవడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర జరుగుతుంది క్రీస్తు పూర్వం నుంచి గుట్ట మీద నరసింహస్వామి ఉంటాడు ఈరోజు బండ్లు జాతర రేపు మెయిన్ జాతర వెనకటి కాలం ఎట్ల బండ్లు చూడు ఇంకా దాచిపెట్టుకొని అయితే ఈ జాతరకు అయితే తీసుకొని వచ్చి చూడండి తీసుకొని వచ్చిండు గాయ్స్ జాతర వచ్చానికి భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీని అయితే విజయవంతం చేస్తున్నారు మీరు చూసుకున్నైతే భక్తులు చూడండి ఒకసారి ఎట్లా చూస్తున్నా అయ్యో సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా చాకచక్యంగా ఉన్నారు ఎక్కడ మన ప్రమాదాలు అయితే ఎమర్జెన్సీ తీసుకోవడానికి కూడా అంబులెన్సులు కూడా అవైలబుల్గా పెట్టుకున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా గిట్లే ప్రమాదాలు జరిగినాయి దుమ్ములో ఏ గుంతలు ఉన్నాయో ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియదు ఎత్తేసిన అత్తి అవి అన్ని దెబ్బలు తాకుతాయి ఇగో చూడు ఇగో ఎంజీ హెక్టర్ చూడండి ఎట్లా చెప్తాడు వచ్చి చూడు ఇగో చిన్న సాములు ఇగో ఈ ఎడ్లకేమో కలర్ ఊసిలో ఒకటి ఊడిపోయింది ఎద్దు స్పీడ్ వచ్చడంతో అది ఊచిపోయింది ప్రమాదం అయితే తప్పింది ఇప్పుడు ఒక ప్రమాదం అయితే తప్పింది బుల్లెట్ అయితే ఆ గుట్ట మీద పోవడానికి వే అది
ఫ్యాన్స్ మెల్ల మెల్ల. అయ్యో అవ్వా లోటు ఆ ఎద్దుకు మొత్తం ఏమో కలర్ రేసులు గాయస్. మీరు చూడండి మొత్తం దుమ్ముకైతే మా కెమెరా కూడా కనిపిస్తలే కంప్లీట్గా మొత్తం అయింది. ఈ బండ్లన్నీ తిరగడానికి సిద్ధంగా ఉన్నవి. కొన్ని తిరిగినవి ఉన్నాయి, కొన్ని తిరగని ఉన్నాయి. అయితే ఎవరికో అయితే ఏమైంది ఇండియన్స్ అయితే వచ్చింది చూడండి. అలానే అయితే పేషెంట్ అయితే తీసుకుపోతున్నారు. ఇంతకుముందు చూసింది అదే చెట్ల బండిది ఊసిపోయింది మొత్తం దుమ్ములు పోతే నా బట్టలు కానీ మొత్తం మేకప్ అయింది. ఈ బండి గుర్తులు ఎత్తాను బట్టి నా బండి కూడా ఎట్లా అయింది ఇక గను ఎటు చేయడం రాయొచ్చు దీని మీద. గైస్ మేమైతే 3 రన్లు అయితే చేసినాం. ఈ దుమ్ములు అయితే 3 రన్లు సక్సెస్ఫుల్ అయితే చేసినాం. ఇప్పుడైతే అయిపోయింది. ఇంతకు చూసారు యాక్సిడెంట్ అయితే అయింది, అంబులెన్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. రేపు మళ్ళీ డే 2లో మీకు జాతర మొత్తం చూపిస్తా. గుట్ట మీదకి పోతా, నరసింహస్వామి కొలువైంది గుట్ట మీద. ఆ నరసింహస్వామిని కూడా చూపిస్తా, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపిస్తా. హలో గాయస్, నేనైతే మీరు చూసుకున్నారు కదా, నేనైతే బండ్లు తిన్నాయి. సో ఇలా డే 2 ఈడైతే జాతర జరుగుతుంది. రేపు మార్నింగ్ అయితే జాతర జరుగుతుంది. ఇక్కడ రథం కనిపిస్తుంది, మీరు ఒకసారి చూడండి. అటు రథం కనిపిస్తుంది కదా, రథం అయితే రేపు మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గుడి వెనక నుంచి ఇట్లా ముందుకు వచ్చి 6 o'clock వరకు అయితే ఇక్కడ రథం అయితే తిరుగుడు అయిపోతుంది. తర్వాత జాతర అవుతుంది. సో ఇవాళ ఇక్కడ ఏంటంటే అందరు ఈ జాతర ఇవాళనైతే అందరు నిద్ర చేస్తారు అన్నట్టు, పండుకుంటారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లల గేమ్స్ కూడా చాలా అంటే చాలా వచ్చినాయి. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మన అటు అయితే పోదాం. పోయి అయితే మీకు మొత్తం చూపిస్తా క్లియర్గా. ఈ బండి మనదే. అయితే ఇప్పుడైతే మనం చిన్నపిల్లల గేమ్స్ దగ్గరికి వచ్చినాం. మీరు ఒకసారి చూడండి, ఎందుకు ఇదొకటి ఎంజాయ్మెంట్ కంప్లీట్గా. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి. వాళ్ళ పేరెంట్స్ దిగమన్నా దిగుతలేరు, వాళ్ళ పేరెంట్స్ రారా రారా అన్న కూడా అత్తలేరు. బెజ్జంకి జాతర లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్న ప్రదేశంలో అయితే వాళ్ళకి ఇది ఒక ఎంజాయ్మెంట్. జంపింగ్ జలాక గిలిగిలియా ఏ గిలిగిలియా గాయస్. నేనైతే అన్ననైతే రిక్వెస్ట్ చేసిన, ఒక్కరికి ఛాన్స్ ఇచ్చిండు నాకు. జర్ర నన్ను చూసి కూడా భయపడకుండా అయితే ఇచ్చిండు. నేనైతే ఒకసారి ట్రై చేద్దాం. ఒక్కడేనా ఘోరంగా ఉన్నారు అయితే దున్నపోతోలు. ఎవరన్నా చూస్తే మాత్రం ఇది జరుగుతాయి. దున్నపోతోలు ఉన్నా గాయస్. ఫైనల్ అయితే ఇక్కడ నేను వచ్చిన మొత్తం ఊపుతుంది గట్టిగా. చిన్నపిల్లనైతే ఆనే ఉంటుండ్రు మొత్తం అనుకున్నాను. అలాగే నాకైతే కొంచెం భయం కూడా వచ్చింది, ఎందుకంటే పిల్లలు అటు ఇటు నూపుతాలు, అది ఎటో పోతుంది, కింద పడతా అనిపించింది. కానీ క్రేజ్ అయితే క్రేజ్ ఉంది, సూపర్ ఉంది. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇగో నాకు దెబ్బకు చెమటలు పుట్టినాయి. ఇగో గాయస్ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్కి అయితే ఈ ఇయర్కి చాలా డిఫరెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ జాయింట్ వీల్ అని అవార్డు ఇవ్వడం మస్తు వచ్చినాయి. ఈసారి రాలే, ఓన్లీ చిన్నపిల్లలకి వచ్చినాయి. అంతకుముందు అయితే పెద్దోళ్ళకి కూడా వచ్చినాయి. సో ఇప్పుడు అయితే రాలే. ఎంతైనా కొంచెం పెద్దలు అయితే డిసప్పాయింట్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చిన మనకు తెలియదు. సో మనం ఇప్పుడైతే అటు లోపడదాం. చిన్నపిల్లల గేమ్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం అయితే అటు లోపడికి పోయి అటు గాయస్ మనం చూసుకున్నట్లయితే చూడండి, పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు. సో రేపు మార్నింగ్ అసలు మెయిన్ జాతర, రథం తిరిగి వచ్చినాకనైతే మెయిన్ జాతర ఉంటుంది. అప్పుడైతే ఇంకా చాలా అంటే పబ్లిక్ ఉంటుంది, ఇంట్లో అయితే మనకు ఓరాదు. సో ఇప్పుడైతే వీళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. ఇప్పుడే మీకు అట్లా చూసుకున్నట్లయితే అలా చూడండి ఎట్లా మంది, చాలా మంది ఉన్నారు. రేపటికైతే ఇంకా ఫుల్ నిండుతారు కంప్లీట్. ఏర్పడి ఇవే చూడండి క్రౌడ్ ఎట్లా ఉందో కంప్లీట్గా. రేపైతే దీనికంటే డబల్ ఉంటుంది పబ్లిక్. గాయస్ మీరు చూసుకున్నట్లయితే అట్లా పైకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. రేపు మార్నింగ్ అయితే
దేవుడు పైన ఉన్నాడు ప్రజెంట్. రేపు మార్నింగ్ ఈ రథం మీదకి అయితే తీసుకొచ్చి పెట్టి చుట్టూ అయితే తిప్పినాక తర్వాత రథం మీదకి అయితే ఎక్కి కొబ్బరికాయలు కూడా కొడతారు భక్తులు. కొట్టినాక మళ్ళీ తర్వాత దేవుని తీసుకొని పైన పెడతారు. రేపు పొద్దుగాల కూడా మనం కూడా స్నానం అయితే చేసేది. ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అట్నుండి అట్లా మనం పైకి పోయి రేపు పొద్దులు దర్శనం చేసుకున్నాక అయితే మీకు మళ్ళీ ఒకసారి లొకేషన్ మొత్తం చూపిస్తా. గుట్ట మీదకి పైకి పోయినాక లొకేషన్ అయితే వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. సో తర్వాత మీకు చూపిస్తాడు. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు రథం అయితే రెడీ చేస్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే రేపు మార్నింగ్ అయితే డీటీ పట్టుకుని అయితే రథం చుట్టూ పట్టుకుని అయితే చుట్టూ తిరుగుతారు. మీరు చూసుకున్నట్లయితే రథం కూడా రెడీ అవుతుంది కంప్లీట్గా. దారి మనది ఒకసారి పోయి రథం చూపిద్దాం. అదేవిధంగా కొబ్బరికాయలు కూడా నంది దగ్గర దుకాణం ఉన్నది. భక్తులు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకున్నారు. లడ్డుకున్నారు కూడా పైన పుట్టమైన కౌంటర్. మీరు చూసుకున్నట్లు చూడండి, రథంలో అయితే రెడీ చేస్తారు. బంతి పూలతో అలంకరిస్తున్నారు కంప్లీట్ గా. దేవదర్శనము ప్రజల దర్శనం రూపాయలు ఉంటుంది. చూసుకున్నట్లే దీటి ఇదే అంటారు. ఇక్కడ పొద్దుగాల కంట పెట్టి రథం చుట్టూ అయితే తీసుకొని పోతున్నారు. ఇదే దీటి అంటారు దీన్ని. బాల్ పడతాయి. ఏ కలర్లో పడితే ఆ కలర్లో అమౌంట్ ఎంత ఉన్నదో 10కి 30 రూపాయలు. గ్రీన్ పడ్డదట. గ్రీన్ ఉన్న వాళ్ళకి 30 రూపీస్. చలో గాయస్, మీరు చూసుకున్నట్లయితే మేమైతే పైకి పోతున్నాం. ఇప్పుడు స్టెప్స్ మార్గం నుంచి అయితే నేను పైకి పోతున్నా. పైన దేవుడు అయితే కొలువై ఉన్నాడు. దేవస్థానం వారి ప్రసాద పరిచయాలను పులిహోర రవ్వ కేసరి అభిషేకం లడ్డూలు ప్రత్యేక కౌంటర్ గాయస్ ఫైనల్ అయితే మనం పైకి అయితే వచ్చేసినాం. గైస్ మీరు చూసుకున్నట్లయితే మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే టెంపుల్లో క్యూ లైన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే దేవుడు అయితే కిందికి తీసుకెళ్ళి రథం మీద అయితే ఇక్కడ చుట్టూ గుడి చుట్టూ అయితే దింపుతారు. సో అందుకే ఇప్పుడు దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పుడు దర్శనం చేసుకుంటారు. మార్నింగ్ కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే దేవుడు అనేది కిందికి వస్తాడు. కిందికి వచ్చినాక రథం మీద పెట్టయితే రథం మీద ఎత్తాడు. మనం రేపు మార్నింగ్ ఎట్లుండదు లేదు కానీ మనైతే ఇప్పుడైతే పైకి వచ్చినాం. మనం అయితే దర్శనం చేసుకుందాం. ఒకసారి పోదాం చూద్దాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం. శ్రీ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇది. ఇక్కడ దాదాపు 700 సంవత్సరాల కింద ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఇది. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడము, సప్తాహ్నిక బ్రహ్మోత్సవము, అంతేకాకుండా శకటోత్సవాలాడి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు మహా ఉగ్ర రూపంతో వెళ్ళడం వల్ల ఎప్పుడు గర్భాలయంలో వేడి ఉంటుంది. కాబట్టి ఇది యొక్క దేవస్థానం యొక్క విశేషంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ఎక్కువ భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, బెజ్జంకి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఈ యొక్క దేవాలయము ప్రతి సంవత్సరము కూడా పౌర్ణమి శకటోత్సవం అంటే చుట్టూ కూడా దేవాలయం గుట్ట చుట్టూ బండ్లు తిరగడం, విశేషంగా రథోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి అనగా జాతరకు విశేషంగా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా తమ తమ కానుకలు అప్పజెప్పి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. విశేషంగా ఇక్కడ ఏదైతే మనసులో స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకుంటే అది విశేషంగా తీరి, అందుకే భక్త బృందాలందరూ కూడా వచ్చి విశేషంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని
ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని అనగా జాతరను విశేషంగా అత్యంత వైభవంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమః. గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది, మేమైతే బయటికి వెళ్తున్నాం. చలో గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది. బయటనైతే భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. సార్ మీరు క్యూ లైన్ చూసుకున్నట్లయితే చూడండి. ఈ లడ్డు కౌంటర్ గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ షాపులు మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇదంతా కింద షాపులు. మేమైతే పైన గుట్ట మీదకి అయితే వచ్చేసినాం. మీకు ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్ట మీద ఈ నైట్ అయితే అందరు ఇక్కడ భక్తులు అయితే పండుకుంటారు. మార్నింగ్ జాతర చూసుకుని అయితే ఇంటికి అయితే వెళ్తారు. మళ్ళీ ఇలా అనిపిస్తుంది టెంపుల్. చూసుకున్నట్లయితే చూడండి గుట్ట మీద ఎంతమంది ఉన్నారో. ఈ నైట్ అయితే ఇక్కడ వండుకొని అయితే రేపు మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని అయితే ఆ రథం ఉంది, మీకు రథం చూపెట్టిన రథం చుట్టూ తిరిగినాకనైతే దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారు వీళ్ళంతా. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు ముచ్చటంటే ఈరోజు డే 3. ఇప్పుడైతే మేము రథోత్సవానికి సిద్ధమవుతుంది. ఇంకా పూజ అయిపోయినాక మాత్రం రథం స్టార్ట్ అయితే రథోత్సవానికి సిద్ధంగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవదానవమానుషాది పిపీలికాదిక జీవనం వాతతాళిత భేరి ఘోషణ వాయుతాళమిదం ప్రియం తద్వాయుతాళమిదం ప్రియం తద్వాయుతాళ. మరికొద్ది క్షణాల్లో రథోత్సవం ప్రారంభం స్టార్ట్ కానుంది. గైస్ మీరు చూసుకున్నట్లయితే దేవుళ్ళు అనేది తీసుకొచ్చే తిప్పుతుల్లో రథం చుట్టూ తిప్పుతుల్లో చుట్టూ తిప్పినాకనైతే అందులో పెట్టినాకనైతే అయితే స్టార్ట్ అవుతుంది. లక్ష్మీనారసింహస్వామి గోవింద. రథం బయలుదేరుతుందండి. రథానికి ముందు భాగంలో ఎలాంటి వెహికల్స్ దయచేసి పోలీసు వాళ్ళకి సహకరించండి. ఎవరు తాడు లాగొద్దు. రథానికి ముందు భాగంలో ఎలాంటి వెహికల్స్ ఉండవు దయచేసి. అట్లయితే రథం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు అయితే రెడీ అయినాయి. ప్లస్ ట్రాక్టర్ కూడా కట్టేసి ఇప్పుడు మనం అయితే మూవ్ అవుడే కొంచెం లేటు. సో ఇప్పుడు మనం మూవ్ అవుతుంది. సో మనం కూడా ఇప్పుడు రథం ఎంబడి అయితే పోయి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాం. చూసుకున్నట్లయితే వైభవంగా అయితే మన రథం అయితే స్టార్ట్ చేశారు. చూసుకున్నట్లయితే ముందు భాగంలో దయచేసి వెహికల్ ముందు భాగంలో వెహికల్
గాయస్ మీరు చూసుకున్నట్లయితే రథం అయితే స్టార్ట్ అయింది, అంగరంగ వైభవంగా తీసుకుపోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇట్టి రథాన్ని విజయవంతం చేస్తున్నారు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వచ్చి ఇటు ర్యాలీని అయితే విజయవంతం చేస్తున్నారు. బందోబస్తు కూడా చాలా మంది పోలీసులు కూడా వచ్చారు, చేస్తున్నారు, డప్పుల వాళ్ళు వచ్చారు, పూజలు చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొడుతున్నారు, గల్లే వాళ్ళు వేసే వాళ్ళు ఎత్తునే ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంతమంది అంటే ఇంతమంది పక్కకు భక్తులు అయితే డీడీ పట్టుకొని ఉన్నారు. చూడండి మీరు గుట్ట మీద కూడా కూర్చొని డీడీ పట్టుకొని అవుతున్నారు. మీరు చూడండి ఎట్లా ఒకసారి చూడండి డీడీ పట్టుకొని ఎట్లున్నారు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. భక్తులు అయితే అందరు వేచి చూస్తున్నారు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే చూడండి రథోత్సవం ఎట్లా ఎట్లా తీసుకుపోతున్నారో, క్రేజీ కదా. గోవింద మీరు చూసుకున్నట్లయితే చూడండి అక్కడ భక్తులు చూడండి మొత్తం కంప్లీట్గా డీడీలు పట్టుకొని ఎట్లున్నారో చూడండి ఒకసారి. గుడి చుట్టూన్నారు మొత్తం కంప్లీట్గా. సెక్యూరిటీ కూడా బాగా మంది అంటే చాలా మంది పోలీసులు కూడా వచ్చారు. ఎగ్జాక్ట్లీ 4:30కి రథం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. మేమైతే ఇక్కడ 4th ఫ్లోర్ అయితే బిల్డింగ్ ఎక్కి అయితే తీస్తున్నా నేను వీడియో, ఎందుకంటే డ్రోన్ అవైలబుల్ లేదు నా దగ్గర. మీరు చూసుకున్నట్లయితే ఇక అంగరంగ వైభవంగా ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. సెక్యూరిటీ మధ్యలో చాలా మంది పోలీసులు కూడా వచ్చారు. భక్తులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా, ఎలాంటి ప్రమాదాలు కాకుండా ముందే అన్ని రెడీ చేసి పెట్టారు. ప్లస్ అంబులెన్స్ కూడా ఉన్నాయి. ముందర మీరు చూసుకున్నట్టు క్యాన్వాయ్ వెళ్తుంది, క్లియర్ చేసుకుంటా రథాన్ని అయితే తీసుకుపోతున్నారు. బందోబస్తు మధ్యలో అయితే రథాన్ని అంగరంగ వైభవంగా తీసుకుపోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ సైడ్. గాయస్ ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. మీరు చూసారు కదా రథాన్ని అయితే ఊరేంపు చేయాలి. నేనైతే నిన్న నైట్ నైట్ నుంచి ఇప్పటి వరకు అయితే వెయిట్ చేసి ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. మీరు కూడా చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఇంతటితో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొస్తాను, మీ ముందుకు తీసుకొచ్చి ట్రై కూడా చేస్తాను. ఇంతటితో బాయ్.